నేనే ఊరు అనుకుంటువే నువ్వా రాముల రోడ్డు కొడుకు పెద్ద గోవిందరెడ్డి అని నేనే. నువ్వేనా గోవిందరెడ్డి? అయ్యో ఎప్పుడు చూస్తే రెడ్డి ఎక్కడ నెత్తిని కిరీటము రొమ్మును పథకము నడుము డాబు కాళ్ళ గెడ్డలు బంగారు వేసుకొని ఉన్నాడు. నువ్వేంద్ర బుడుబుడుకులు నా కొడుకు కట్టుండవా? మా ఇప్ప మేము చేతి పోతాం కాబట్టి ఇట్లా ఉన్నాము. అంటే మేము ఎప్పుడు సేద్యం చేయకుండా ఉన్నారు కాబట్టి అట్లా ఉన్నాడు. ఇప్పుడు అట్లా మీరు సేద్యాలు బాగా చేస్తామంటున్నారు కదా, మీరు మెప్పుడికి ఎంతమంది మీరు ఎలా సేద్యం చేయండి. మెప్పుడు ఒక్కడు సేద్యం చేస్తున్నప్పుడు 700 బస్తాలు 7 బండ్లతో నగరికి దవసమో ధాన్యం వస్తానంట. ఇప్పుడు మీరు 7 మంది కొడుకులు సేద్యం చేస్తున్నా కానీ 7 సేర్లు బస్సు ఇంటికి రాలేదంట. కానీ మీరు సేద్యం చేయండి. చూడప్పయ్య, నా చిన్న తమ్ముడికి ఎద్దులు లేవు కాబట్టి. ఎవరికి ఎద్దులు లేవు? మీరు కొడుకులు ఎంతమంది? మేము 7 మంది. ఎవరికి? మా ఇప్పనికి 7 మంది కొడుకులు. మీరు మీ అమ్మకి ఎంతమంది? మా ఇంటికి 40 మంది. ఏళ్ళరా మా ఇద్దరికి కలిపాడు 7 మంది. ఇద్దరికి కలిపి 7 మంది. 7 మంది. నువ్వు ఎందుకు పుట్టినాడు? వీళ్ళందరికీ పుట్టినాడు. ఎంతమందికి పెద్దోడా? 6 మందికి పెద్దోడు. నువ్వు 6 మందికి పెద్దోడా? ఏడు మీరు సేద్యం చేయండి తప్ప. చూడప్పయ్యా, ఏమప్పయ్యా, నా చిన్న తమ్ముడు చిన్న వెంకుల రెడ్డికి ఎద్దులు లేవు కావున అందుకు సేద్యం చేయలేదు. చేయాల ఒక వానికేమో ఎద్దులు లేవు, అప్రాప్త వయసు, బాల్య వయసు, వాళ్ళు సేద్యం చేయకుండా పర్వాలేదు. మీరు చేయొచ్చు కదా. మేము చేసేకపోతాం. మా పిల్లలు శనిరు మేము చేసేకపోతాం. మీరు చేసేకపోతారు. మా పిల్లం గారు శనిరు. ఎన్ని గంటలకు లేస్తారు? 4 గంటలకి. 4 గంటలకు లేచిన శనిరు. మీరు చేసేకపోతారు. మా పిల్లం గారు శనిరు. మీరు చేసేకపోతారు. మా పిల్లం గారు శనిరు. మీకేమేమి కాయలాలు ఉన్నాయో వాళ్ళు ఎవరితో నన్ను అడ్వాన్సులు ఇప్పించుకోలేదేమో. అడ్వాన్స్ ఇప్పించుకుంటారా? పెళ్ళాం ఎడన్నా ఇప్పుడు నేనేం చెప్పాలి? మెప్పుకురా మొగుళ్ళు ఇప్పించుకుంటారు. యాదగిరి పోయి ఎద్దులు తెస్తే కలిసి చేద్దాం చేస్తాం. లేకపోతే అద్దాలు వాడికి వాకిట్లో చెప్పు. మీరేమో 7 వాకిట్లు పెట్టుకొని మీ పెన్నాం కదా పిలుచుకొని వెళ్ళిపోతారా? మెప్ప మిమ్మల్ని మర్యాద ఏం కల్లా. నేను అట్లా చెప్పాలంటే నన్ను ఒక పట్టి చిన్నప్ప అన్నల్లా. రూపాయలు ఏంది ఏమన్నా అదే నువ్వు అనరా చిన్నప్ప 5 రూపాయలు ఇస్తాను. అట్లంతా లేదు. 100 రూపాయలు ఇస్తా. 100 రూపాయలకి ఏం లేదు. 500 రూపాయలు ఇస్తా అంట. ఏమంటారా? పెద్దప్ప అంట. 1000 రూపాయలు ఇస్తే చిన్నప్ప అంట. 2000 ఇస్తే డాడీ అంట. 5000 ఇస్తే మా ఇమ్మనే దొరకొస్తా. 10,000 ఇస్తే 10. మేమంతా వచ్చేస్తాం ఇంట్లో. మా అట్లాగే 20,000 ఇస్తే ఇంకేముంది? ఇంకేముందా?